మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఈరోజు రాయపర్తి మండలంలో పల్లెన వాడన తండ అభయస్థం 6 గ్యారంటీలలో భాగంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు చేరే దిశగా ఈరోజు మా తెలంగాణ ప్రభుత్వ కార్యాలయం మా వంతు సహకారం చేస్తూ రాగానే ఇంత పెద్ద సహకరించిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ముఖ్య విషయం ఏంటంటే ఈ జూన్ మాసంలో కూడా మరి విపరీతమైనటువంటి ఎండలు కొడతాం. దయచేసి అత్యవసరం అయితే ఉదయం 9 గంటలకు బయటికి వెళ్ళాలి, అదేవిధంగా సాయంత్రం 4 గంటల తర్వాతనే వెళ్ళాలి. ఎందుకంటే ఆ ఎండలు 45-46 డిగ్రీల మన బాడీలో తేమ శాతం తగ్గి మరి వడగాలతోటి నింపుతా ఉన్నారు కాబట్టి దయచేసి బయటికి ఎవరు వెళ్ళకూడదు. అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా మరి వేసవికాలం పంట అయిపోగానే పోయకాలను అందులో ఉన్న గడ్డిని మరి నిలబెట్టి కాల్చుతా ఉన్నారు. అలా కాల్చడం వల్ల పక్కనున్న పైపులు కావచ్చు, ఎద్దుల కొట్టాలు కావచ్చు, ఎడ్లను కట్టేస్తే ఎద్దులు బర్రెలు కనిపిస్తా ఉన్నాయి. ఆ వేడి తక్కువ లేక అదేవిధంగా ఒక సందర్భంలో రైతు అంటుకొని మరణిస్తా ఉన్నారు. దయచేసి అంతేకాకుండా భూమిలోని సారవంతం మరి అంతా కూడా తగ్గిపోతా ఉంది ఇట్లా కాలబెట్టడం వల్ల. అదేవిధంగా మనకు మంచి చేసే కీటకాలతో చెడు చేసే కీటకాలతో పాటు మంచి చేసే కీటకాలు కూడా చనిపోతా ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా నిప్పు పెట్టకూడదు. అదేవిధంగా ఈ నెల జూన్ 12న మరి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ప్రారంభమవుతా ఉన్నాయి కాబట్టి దయచేసి మీ పిల్లలను మన ఉన్నమూరి మరి ప్రభుత్వ పాఠశాలలకి పంపించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే రంగుల బట్టలకు అదేవిధంగా వ్యాన్లకు పక్క పిల్లగాళ్ళు అందరూ కూడా వ్యాన్లకు పోతా ఉన్నారు, రంగుల బట్టలకు ప్రైవేట్ స్కూళ్ళకు పోతా ఉన్నారని చెప్పేసి మనం కూడా అప్పులు తెచ్చి వేలకు లక్షలు పెట్టి చదివిస్తే అక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పేది ఇంటర్ పాస్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే చదువులు చెప్తారు సార్లుగా. అదే మన ప్రభుత్వ పాఠశాలలో అయితే మరి డిఎస్సి టెట్ బీఈడి చదివి పెద్ద పెద్ద చదువులు అయిన వాళ్ళే మరి మనకు అక్కడ సార్లుగా విద్యాబోధన చేస్తారు. కాబట్టి మనకు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కూడా ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నారు. దయచేసి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాల్సిందిగా మనవి చేస్తూ ఉపకారము చేసే ఊరి బడిని వెలకట్టని